నా పేరు మారుతి. మరి చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదండి, ఎలా ఉందంటారు? పర్లేదు, బాగానే ఉంది పరిపాలన. అంటే ఏ విధంగా బాగుందంటారు పథకాలు? పథకాలు కట్టండి మామూలుగానే ఉంది, బాగానే ఉంది. ఆయన వచ్చిన తర్వాత కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది. పింఛన్ అన్నారు కదా, పింఛన్ ఏమైనా వస్తుందంటే పింఛన్ ఏమి రావట్లేదు. ఇంకా రావట్లేదు. అదేంటి 50 సంవత్సరాలకు పింఛన్ పెడతానన్నారు? లేదు, మా బోసీలకి లేదు. ఓసీలకి లేదంటారు. మరి ఫ్రీగా అన్నారు కదా, ఫ్రీగా ఏమైనా అందుబాటులోకి వస్తుందంటారు? వచ్చింది కానీ తీసుకున్నా ఇంకా డబ్బులు రాలేదు. డబ్బులు అవ్వలేదండి. ఇంకా డబ్బులు రాలేదు. 15 రోజులు అవుతుంది. దాన్ని ఇచ్చిన 4 రోజులకే వెనకడిపోతుంది. 24 గంటల్లో పడుతుంది అన్నారు, పడలేదు. మరి అడగడం జరిగింది మరి సచివాలయం? ఇంకా అడగలేదు. 1 తారీఖు లోపల పడతాయంట అంటున్నారు. అది ఏంటనేది ఇంకా ఎకరం అవ్వలేదు. మరి ఉచితంగా ఇసుక అన్నారు కదా, ఇసుక ఏమైనా అందుబాటులోకి వస్తుంది? ఇసుక ఇక్కడ ఎవడో మెలెట్టాడు, రాజులు ఆగిపోయింది. ఇదివరకు ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి ఇసుక ఇక్కడ జరిగేది. అది ఎవడో మళ్ళీ కొత్తగా వచ్చి సాల్ట్ వాటర్ తగులుతుంది, సాల్ట్ వాటర్ ఇప్పుడు ఉంది అని ఏంటంటే ఆఫ్ చేయాలి, ప్రభుత్వం మీద మచ్చపడాలని చెప్పి చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆపుతున్నారంట. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపి. గత ప్రభుత్వంలో ఎలా ఉండదు? గత ప్రభుత్వంలో ఉండేది జోబులు కొట్టేవాళ్ళు. గత ప్రభుత్వంలో పథకాలు చూశారు కదా, పథకాలు ఏ విధంగా ఉండేవి అంటారు? ఏదానికి పథకాలు ఏమి ఇచ్చాడు? పథకాలు బాడు అక్కడ బట్టలు నొక్కితే సరిపోతుంది పథకానికి. అమ్మఒడి కానీ, చెయ్యొత కానీ, రైతు భరోసా కానీ, ఎందుకు అవన్నీ చేసి చెడదింగాడు అంత. నేను డ్వాక్రా రుణమాఫీ కానీ. డ్వాక్రా వాళ్ళు డబ్బు అంతా దింగాడు. ఇంకేంటి అంటే రుణమాఫీ చేశారంట కదా. ఏంటి ఇది రుణమాఫీ? రుణమాఫీ ఇప్పుడు 3-4 విడతల కింద ఇస్తా అన్నాడు అంతే. ఇంకేముంది రుణమాఫీ? పర్లేదంటారా? పడ్డాయి, తీసుకున్నారు అందరూ. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా పథకాలు ఏమి లేవంట కదా, ఇబ్బంది పడుతున్నారంట కదా. ఎవరన్నారు ఇబ్బంది పడుతున్నారని? ఏమీ లేదు, ఇబ్బంది బాగానే ఉంది, బంగారులా ఉంది. కొడవ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది. అంటే నిత్యావసర సరుకులు రేట్లు కానీ అంతే, అయ్యి ఒకటే పెరిగినాయి. ముందు రేట్లు తగ్గిస్తాను తగ్గించారంటారా? తగ్గించారు. అదే మందు అమ్ముతున్నారు మళ్ళీ. అదే ముందు అమ్ముతున్నారు. మరి ఈయన వచ్చాక నాణ్యమైన ముద్దు అందిస్తాను అన్నాడు. ఈ పెంచుతానికి మందు ఉండిపోయిందంట, మందు రన్ చేస్తున్నారు పెంచుతానికి. గత ప్రభుత్వం చూస్తారు, గత ప్రభుత్వంలో పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు? పరిపాలన బాగోలేదు గత ప్రభుత్వం, అందుకే కదా ఎవరో ఓట్లు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. అది ప్రజా తీర్పు కాదంట కదా, ఈవీఎంలు తప్పుదేమో పెట్టారు ఈ ముగ్గురు. మిషన్లు ఎలక్ట్రిషన్ మిషన్లు మోసం చేశారంట. అటువంటి ఏం లేదు, ఎవరికాల్లో ఓట్లు వేసుకుంటే అది అక్కడ అటువంటి తేడా ఏం లేదు. ఫస్ట్లో చేశారు అది. ఇది లేదా జగన్ వచ్చినండి అది. అప్పుడు మార్పు జరిగింది. అప్పుడు మోడీ గారు ఈయన పక్కన లేడు, వ్యతిరేకంగా ఉన్నాడు. ఇప్పుడు మోడీ గారి పక్కన ఉన్నాడు కాబట్టి మామూలు కాదు. అప్పుడు మోడీ గారి మీద వ్యతిరేకం చేసాడు చంద్రబాబు నాయుడు, అందుకే చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ గెలిచాక ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ పర్లేదు, పరిపాలన బాగానే ఉంటుంది. అంటే గెలిచి పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నారు కదా, పంచాయతీలు ఏమైనా మార్పులు ఉన్నాయంటారా? మార్పులు చేస్తున్నారు. వర్కులు ఇది వరకులా కాదు, ఇప్పుడు వర్కులు పెరిగినాయి మళ్ళీ. అంతా బాగుంది పంచాయతీరాజ్. మరి గతంలో పంచాయతీ తరపున ఏమైనా జరిగినట్టు ఎక్కడ కూర్చున్నా గోతులు ఇవే కదా. ఇది వరకు చూడు, మన ఈ ఎదర సిమెంట్ రోడ్డు వేసారు. సిమెంట్ రోడ్డు వేస్తక ముందు పెద్ద పెద్ద గోతులు అయ్యి బస్సు వెళ్తామే కష్టం. అటువంటిది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత రోడ్డు వేసారు. ఎలాగేడు నువ్వు కనుక రోడ్డు కనుక వేయకపోతే నేను వేయించుకుంటాను దగ్గరుండి అని చెప్పాడు. వేసారు రోడ్డు. మార్పు మొదలైంది. మార్పు మొదలైంది.